ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసుకునింది. ఆ సమయంలోనే ప్రజాస్వామ్యం కూడా చాలా బలహీనపడింది. ఆ సమయంలో జరిగినటువంటి ఎమర్జెన్సీ సమయంలో జరిగినటువంటి లోపాలను సరిచేసి ప్రజల హక్కులకు రక్షణగా నిలబడినటువంటి రాజ్యాంగ సవరణ 44వ రాజ్యాంగ సవరణ. దీని ద్వారా తీసుకొని వచ్చినటువంటి మొదటి అతిపెద్ద మార్పు ఏంటి అంటే ఆర్టికల్ 352. ఎమర్జెన్సీ విధించడానికి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది కారణం కాకుండా ఇక మీదట ఆర్మ్డ్ రెబెలియన్ కారణం మీదనే ఎమర్జెన్సీ అనేది విధించాలి అని చెప్పింది. దీనివల్ల ఏంటంటే అనవసరంగా ఎమర్జెన్సీలు అనేది ప్రకటించడానికి కొంచెం దీన్ని స్టాప్ చేసింది అనమాట. రెండవది ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 20 and 21 ఎమర్జెన్సీ సమయంలో రద్దు కాకుండా చూసుకునింది. మూడవ అతిపెద్ద విషయము ఫండమెంటల్ రైట్ గా ఉన్నటువంటి రైట్ టు ప్రాపర్టీ ఇక మీదట లీగల్ రైట్ గా మారింది ఆర్టికల్ 300A కింద. దీనివల్ల వెల్ఫేర్ లాస్ ని సులభంగా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అనేది దీని ఉద్దేశం. ఇంకొకటి లాస్ట్ గా ప్రెసిడెంట్ రూల్ ని 3 సంవత్సరాలకు మాత్రమే ఇది విధించింది. మెయిన్ గా దీని ఉద్దేశం 44వ రాజ్యాంగ సవరణ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడము. ఎమర్జెన్సీని మిస్యూజ్ చేసుకోకుండా ఈ రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చింది. అంతే.